దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా గడిచిన 18 నెలల్లో 55,000 కోట్ల రూపాయలు దాదాపుగా పెన్షన్ రూపంలో అటు ఓల్డేజ్ పెన్షన్ అయితే కానీ, వికలాంగుల పెన్షన్ అయితే కానీ, వితంతు పెన్షన్ అయితే కానీ ఇవన్నీ కలుపుకొని దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో అర్హులైన వారందరికీ కూడా అందించడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సూపర్ 6లో హామీలు ఇవ్వడం జరిగిందో దాదాపు 90% హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. గణపవరంలో ఈరోజు కోలాహలంగా అందరూ కూడా ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాసెస్లో ఉంది, కొంతమందికి ఇచ్చేది. అయితే ఇక్కడ ముఖ్యంగా 2-3 సమస్యలు చెప్పారు. ఒకటి, తాగునీటికి సంబంధించి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం, అది కూడా సూపర్ 6లో చెప్పడం జరిగింది. అది కూడా ముందుకు తీసుకెళ్తాము. జల్ జీవన్ మిషన్ కింద ఇది టౌన్లో తీసుకొచ్చి యాడ్ చేశారు. మామూలుగా అయితే ఇది గ్రామంలో ఉండవలసింది, జల్ జీవన్ మిషన్లో అయిపోవాల్సింది. కానీ 2020లో ఇది తీసుకొచ్చి టౌన్లో యాడ్ చేయడం వల్ల అటు ఇటు కాకుండా ఆగిపోయింది. అయితే ఇప్పుడు అమృత్ కింద ఇది శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం చేయబోతాం. రెండోది, ట్రాన్స్జెండర్స్ వచ్చి అడిగారు. దాదాపు 42 మంది ఉన్నాము మేము. మాకు ఏదో ఒక విధంగా మా కాళ్ళ మీద నిలబడే విధంగా మాకు ఆదుకోవాలని చెప్పుకోవడం జరిగింది. అది కూడా బ్యాంకర్స్తో మాట్లాడుతున్నాం. వారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే లోన్ ఇప్పించి వీరితో చిన్న వ్యాపారాలు పెట్టే కార్యక్రమం కూడా చేయబోతాం. మూడవది, బరిగల్ గ్రౌండ్ గురించి ఇప్పటికే కలెక్టర్ గారు చెప్పారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా డెవలప్మెంట్ అయితే కానీ, సంక్షేమం అయితే కానీ రెండు కూడా ముందు తీసుకెళ్ళే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందరూ సహాయ సహకారాలు దీనిలో అందిస్తూ ఉన్నారు. అయితే ఒకటే, ఏదైతే అనవసరంగా ప్రతిపక్షం వైపు నుంచి ఏది తీసుకున్నా కానీ దాన్ని ఏదో విధంగా కాంట్రవర్సీ చేయడం, ఏదో విధంగా ఆపేదానికి ప్రయత్నించడం. ఉదాహరణకి మెడికల్ కాలేజెస్ చూసుకున్నారు. 104, 108 మాత్రం గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో పీపీపీ మోడ్లో జరుగుతుంది. అదంతా స్వాగతించారు. కానీ హాస్పిటల్స్ మాత్రం పీపీపీ మోడ్లో చేస్తామంటే మాత్రం దాన్ని ఏదో విధంగా అడ్డుకునే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటువంటివి మానుకోవాలని చెప్పి రాష్ట్రానికి గాడులు పెట్టడానికి అన్ని ప్రయత్నాలు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.